ఇది రాజస్థాన్లోని పల్లెటూరు. ఇది చేపలు పట్టేవారి గ్రామం. ఇది కేరళ నిర్మాణం. ఇది వచ్చి బస్తర్ దసరా రథం. ఈ వనవిహార్లో వివిధ రకాల జంతువులను చాలా దగ్గరగా చూడవచ్చు. ఇక్కడ సింహం, చిరుత, పెద్ద పులితో పాటు అనేక రకాల జంతువులను మనం చూడవచ్చు. భోపాల్ వచ్చిన వారికి లగ్జరీ ఫెసిలిటీలతో అతి తక్కువ ధరలో స్టే కావాలంటే మంచి ఆప్షన్ నమా పాడ్ స్టే. ఇది భోపాల్లో అతిపెద్ద బోటింగ్ పాయింట్. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని అప్పర్ లేక్ మరియు వనవిహార్ నేషనల్ పార్కులను దర్శిద్దాం రండి. మన తెలుగు రాష్ట్రాల నుండి భోపాల్ ఎలా చేరుకోవాలి, భోపాల్లో ఎక్కడ స్టే చేయాలి, ఏమేమి పర్యాటక ప్రాంతాలు దర్శించాలి అనే విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. భోపాల్ మధ్యప్రదేశ్ రాజధాని. భోపాల్కు మన తెలుగు రాష్ట్రాల నుండి బస్, రైలు మరియు విమాన సౌకర్యాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఉన్నది భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్. నేను ఈరోజు ఉదయం 6 గంటలకు భోపాల్ వచ్చాను. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు స్టేషన్ ఫ్రంట్ వ్యూ. ఇక్కడ నుండి 6వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు వెళదాం పదండి. 6వ నెంబర్ ప్లాట్ఫామ్లోని 1వ అంతస్తులో మన పాడ్ స్టే ఉంది. పదండి వెళదాం. ఈ స్టేషన్ కోడ్ BPL. భోపాల్లో 2 రైల్వే స్టేషన్లు ఉంటాయి. అవి వచ్చి భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ మరియు రాణి కమలాపతి రైల్వే స్టేషన్. ఇది 1 నుండి 6వ నెంబర్ ప్లాట్ఫామ్ వరకు ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇది 6వ నెంబర్ ప్లాట్ఫామ్. ఎదురుగా వెళ్ళి కుడివైపుకు తిరిగితే మన నమో పాడ్ స్టే వస్తుంది. ఇది వచ్చి నమో పాడ్ స్టే రిసెప్షన్. ఇక్కడ స్టే 3 గంటల నుండి 48 గంటల వరకు ఇస్తారు. ఇవి వాటి వివరాలు. రైల్ టికెట్ లేదా PNR నెంబర్ ఉంటే ఈ స్టే బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో కూడా స్టే ఇస్తారు. ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ కూడా ఉంది. ఈ డోర్ నుండి వెళితే స్టేలు వస్తాయి. ఇక్కడ సింగిల్ స్టే, ఫ్యామిలీ స్టే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఎడమవైపు ఉన్న రోస్ అన్నీ కూడా సింగిల్ స్లీపింగ్ పార్ట్స్ మరియు ప్రైవేట్ ఫ్యామిలీ స్లీపింగ్ పార్ట్స్. ఇవన్నీ పార్ట్స్. ఇది మన ఫ్యామిలీ స్టే. ఈ కార్డ్ను డోర్ లాక్ వద్ద పెడితే డోర్ అన్లాక్ అవుతుంది. ఫ్యామిలీ పాడ్ లోపల 2 బెడ్స్ ఉంటాయి. ఇవి ఒకదానిపై ఒకటి ఉంటాయి. వీటిలో 4 స్టే చేయవచ్చు. అలాగే ఒక మిర్రర్, టేబుల్, చైర్ కూడా ఉంటాయి. 2 దిండ్లు, పెద్ద దుప్పటి ఉంటుంది. ఇవన్నీ కూడా AC రూమ్స్. పాడ్ లోపల బయట ఫుడ్ అనుమతించరు. ఇక ఈ స్టేని 2025 ఏప్రిల్ 5న బీజేపీ ఎంపీ అలోక్ శర్మ గారు ప్రారంభించారు. ఈ స్టేలో మొత్తం 78 ఫ్యామిలీ మెన్, ఉమెన్ పార్ట్స్ ఉంటాయి. వీటిని 3 గంటల నుండి 48 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. దీనిలో AC, ఎంటర్టైన్మెంట్, టీవీ, వైఫై, మిర్రర్ మరియు లాకర్స్ ఉంటాయి. ఇక సింగిల్ పార్ట్స్ ఈ విధంగా ఉంటాయి. మీ చెప్పులు, లగేజ్ పార్ట్ క్రింద ఉన్న స్పేస్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనం స్టే చేసే పార్ట్స్ మరియు వాష్రూమ్స్ అన్నీ స్త్రీలకు, పురుషులకు సపరేట్గా ఉంటాయి. ఇది వచ్చి వాష్రూమ్స్. ఒక వరుసలో మొత్తం వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇవి చాలా నీట్గా ఉంటాయి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత నమా పాడ్ స్టే వద్ద గల చిన్న రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్కి వచ్చాను. ఇక్కడ లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత ఇక్కడ నుండి బయలుదేరి వనవిహార్కు వెళుతున్నాను. రైల్వే స్టేషన్ నుండి వనవిహార్ వచ్చి దాదాపుగా 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ర్యాపిడో ఆటోకు 140 రూపాయలు ఛార్జ్ చేశారు. ఒక 20 నిమిషాల ప్రయాణం తర్వాత వనవిహార్ పార్కింగ్ ఏరియా చేరుకున్నాను. ఈ వనవిహార్ లేక్ను ఆనుకొని దాదాపుగా 4 కిలోమీటర్లు వ్యాపించి ఉంటుంది. దీనిని మనం నడిచి లేదా సైకిల్పై కూడా వెళుతూ దర్శించవచ్చు.
సఫారీ టూర్ కి ఎలక్ట్రికల్ వెహికల్ కూడా ఉంది. వనవిహార్ ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చి ఈ విధంగా ఉంటాయి. నేను ఈ వెహికల్ లో సఫారీ టూర్ కి వెళుతున్నాను. ఈ టూర్ లో ఎడమ వైపున వనవిహార్ ఉంటుంది, కుడివైపున పెద్ద లేక్ ఉంటుంది. ఈ వనవిహార్ కు జాతీయ ఉద్యానవనం హోదా ఉంది. ఈ వన విహార్లో ఉండే జంతువులు అన్ని సహజ సిద్ధమైన అడవిలో నివాసం ఉంటాయి. మన వనవిహార్ టూర్లో ముందుగా వచ్చేది సింహం నివాసం. ఇక్కడ నుండి కాస్త దూరం నడిచి వెళితే సింహం ఆవాసం కనిపిస్తుంది. ఇదంతా సింహం తిరిగే ప్రదేశం. చాలా పెద్ద ఓపెన్ ప్లేస్. ఇక్కడ 2 సింహాలు పడుకొని ఉన్నాయి. సింహాలను చూడడంతో మన వనవిహార్ టూర్ మొదలైంది. సింహాలను చూసిన తర్వాత మళ్ళీ మన వెహికల్ వద్దకు వెళదాం పదండి. ఇప్పుడు వచ్చేది ఎలుగుబంటి నివసించే ప్రదేశం. ఈ ఎలుగుబంటి అటు ఇటు తిరుగుతూ ఉంది. ఎలుగుబంటి తర్వాత చిరుతపులి నివసించే ప్రదేశం వస్తుంది. ఇది వచ్చి చిరుతపులి నివసించే ప్రదేశం. ఇది కాస్త దూరంగా ఉంటుంది. ఇక్కడ ఒక చిరుతపులి ఉంది. చిరుతపులిని చూసిన తరువాత ఇక్కడ నుండి మన తరువాతి ప్రదేశానికి వెళదాం పదండి. ఇప్పుడు వచ్చేది పెద్ద పులి నివసించే ప్రదేశం. ఇక్కడ నుండి కాస్త లోపలికి వెళితే పెద్ద పులి కనిపిస్తుంది. పదండి వెళదాం. ఇక్కడ నుండి కాస్త దూరంలో పులి పడుకొని ఉంది. ఇది పెద్ద పులి నివాసం. పదండి మన తర్వాతి ప్రదేశానికి వెళదాం. వేసవికాలం కావడం వల్ల ఈ ప్రదేశం ఇలా ఉంది. అదే వర్షాకాలం శీతాకాలంలో అయితే ఫుల్ గ్రీనరీతో ఉంటుంది. పదండి మన తర్వాతి ప్రదేశానికి వెళదాం. ఇది వచ్చి సాంబా డీర్. ఇక్కడ నుండి కొంత దూరం ముందుకు వెళితే పెద్ద పెద్ద తాబేళ్లు కనిపిస్తాయి. ఇవే ఆ తాబేళ్లు. ఈ వనవిహార్లో నెమిళ్లు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుండి కాస్త దూరం ముందుకు వెళితే ఇక్కడ పాములు, తాబేళ్లతో కూడిన గ్యాలరీ ఉంటుంది. పదండి వెళదాం. ఇక్కడ పెద్ద పెద్ద తొండలు ఉన్నాయి. ఇది వచ్చి తాబేళ్ల గ్యాలరీ. ఇక్కడ చాలా పెద్ద తాబేలు ఉంది. ఇక ఇవన్నీ వివిధ రకాల పాముల గ్యాలరీలు. ఈ గ్యాలరీల నుండి బయటకు వచ్చి కాస్త దూరం ముందుకు నడిచి కుడివైపుకు వెళితే బటర్ఫ్లై పార్క్ వస్తుంది. పదండి వెళదాం. పార్క్ ఎంట్రన్స్లో పెద్ద బటర్ఫ్లై బొమ్మ ఉంటుంది. ఇది మంచి గార్డెన్ ఏరియా. ఇక్కడ కొన్ని రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాం పదండి. ఈ పార్క్ నడవడానికి చాలా బాగుంది.
ఇప్పుడు వచ్చేది మొసళ్ళు నివసించే కొలను. ప్రస్తుతం మొసళ్ళు ఏమీ బయట కనబడటం లేదు. ఇవి దాటి ముందుకు వెళితే వనవిహార్ ఎండ్ వస్తుంది. ఇక్కడ ఒక ఉష్ణపక్షి లేడీ ఉన్నాయి. ఇది వనవిహార్ ఎండ్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరి మరలా మన వనవిహార్ పార్కింగ్ ఏరియా చేరుకోవడంతో మన వనవిహార్ టూర్ పూర్తయింది. ఈ పార్కింగ్ ఏరియాలో చెట్టు క్రింద ఒక చిన్న శివ సన్నిధి ఉంది. ఇక్కడ నుండి బయటకు వచ్చి కాస్త దూరం నడిచి ముందుకు వెళితే అప్పర్ లేక్ బోటింగ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ నుండి లేక్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. బోటింగ్ కోసం వివిధ రకాల పడవలు అందుబాటులో ఉంటాయి. దీనికి సమీపంలో ఒక ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది. నేను బోటింగ్కి వెళ్ళడం లేదు. ఈ బోటింగ్ పాయింట్కు ఎదురుగా ఒక మ్యూజియం ఉంది. పదండి వెళదాం. దీనికి నడిచి వెళ్ళే వారికి టికెట్ ప్రైస్ వచ్చి 50 రూపాయలు. ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. మెయిన్ గేట్ దాటిన తర్వాత ఎడమవైపున ఈ నిర్మాణం ఉంది. ఇది ఏమిటో తెలిస్తే కమెంట్ చేయండి. ఇది దాటి కాస్త దూరం ముందుకు వెళితే ఒక క్యాంటీన్ ఏరియా వచ్చింది. ప్రస్తుతం ఇది వర్కింగ్లో లేదు. దీనికి తర్వాత చేపలు పట్టేవారి గ్రామం వచ్చింది. ఇక్కడ కొన్ని పూరి ఇళ్ళు, పెద్ద పెద్ద పడవలు ఉన్నాయి. ఇది దాటి ముందుకు వెళితే ఎడారి గ్రామం వచ్చింది. ఇక్కడ చాలా మట్టితో చేసిన చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి. అలాగే ఇసుక రాయితో తయారు చేసిన కొన్ని నిర్మాణాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇది వచ్చి రాజస్థాన్ పలివాల్ హౌస్. ఇది దాటి ముందుకు వెళితే మరికొన్ని గ్రామాల నమూనాలు వస్తాయి. ఇది ఇంటి ద్వారం. పైన చిన్న పెంకుల కప్పు చూడడానికి చాలా బాగుంది. ఇది దాటి ముందుకు వెళితే కేరళ శైలి ఆలయ నిర్మాణం ఉంటుంది. ఇది దక్షిణాది సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ మూర్తుల నమూనా. దీనికి సమీపంలోనే మ్యూజియం ఉంది. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. ఇందులో భోపాల్ రాజవంశాలకు చెందిన వారి వివిధ చిత్రాలతో పాటు ఆ కాలంలో ఉపయోగించిన పరికరాలను చూడవచ్చు. దీనికి సమీపంలో కొన్ని రథాలు ఉన్నాయి. ఇది ఉడుపికి చెందిన రథం. ఈ పెద్ద రథం వచ్చి బస్తర్కు చెందిన దసరా రథం.
ఇది చాలా పెద్ద రథం, చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి ఇంకా లోపలికి వెళితే మరికొన్ని పల్లె నమూనాలు ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు వాటిని చూడండి. నేను ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరి భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్కు వెళుతున్నాను. రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి వనవిహార్, అప్పర్ లేక్ బోటింగ్ పాయింట్, వివిధ పల్లెల నమూనాలను చూసిన తర్వాత తిరిగి భోపాల్ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో భోపాల్లో మన ఒకరోజు ట్రిప్ పూర్తయింది. భోపాల్లో చూడవలసిన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని మరొక సందర్భంలో దర్శిద్దాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.